హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి కాకినాడ నగర వీధుల్లో ఒక విచిత్రమైన వేషధారణలో కొంతమంది వ్యక్తులు అయితే సంచరించడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరు, ఎందుకు కాకినాడ నగరానికి విచ్చేశారు, సినిమా థియేటర్స్ లో వాళ్ళకి ఏం పని, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. ఏయ్ ఏముందా సారీ సార్. ధర్మరక్షణ ధురంధరుండా సకల పాపకోటి భయంకరుండా దేవగణ పూజిత దిక్పాలకుండా నరకలోక పరిపాలకుండా సూర్యపుత్రుండా ఏముండా. అయ్యో యముడా సార్ మీరు? ఉమ్, సార్ భయంగా ఉంది సార్, మమ్మల్ని ఏం చేయరు కదా? ఏమి చేయము, పాపము చేసిన వారిని తీసుకువెళ్ళదము, పుణ్యము చేసిన వారికి ఆయుష్నిచ్చేదము. అంటే యముడు గారు వచ్చారంటే ఎవరికో మూడిందని అర్థం. మీరు అక్కడి నుంచి భూలోకానికి వచ్చారంటే అంటే ఏ పర్పస్ మీద మీరు వచ్చారని? మేము ఏ కార్యార్థమై వచ్చింది మీ ఇక్కడికి? పాపములు చేసిన వారిని ప్రాణము తీయుట మా హక్కు, మా పని అది. కానీ ఇక్కడ భూలోకమున కొంతమంది దుర్మార్గమైన యువతులు అమాయకపు కుర్రవాళ్ళను పెళ్లి చేసుకొని భర్తలను చంపుతున్నారు. అక్కడ పాపముల చిట్ట పెరిగిపోతున్నది, పైలోకములకు వచ్చుతున్నారు. ఏమి మా చిత్రగుప్తుని చిట్టాలో లేనివి ఈ పాపులను ఏల వచ్చి తీరని నేను గమనించి తిని తీరా చూసినతో ఇక్కడ కొంతమంది దుర్మార్గం మనసున్న యువతులు భర్తలను చంపి తొందరగా వాళ్ళ ఆయుష్ తీరుకున్నానే అక్కడికి పంపిస్తున్నారు. ఆ కార్యన ఈయన అంతు తేల్చుకోదామని మేము భూలోకంలో వచ్చి తిని ఇక్కడ ఎవరు పాపము చేసినా వారి అంతు తేల్చదము. ఏముందా సార్ పొద్దునుంచి కాకినాడలో ఏ ఏరియాలు సందర్శించారు మీరు? మేము అన్ని చూచితిమి. ఇక్కడ పలహారములు చాలా బాగున్నవి, భోజనశాలకు వెళ్ళితిమి, అక్కడ భోజనములు సూపర్ గానున్నవి. ఇలా యమధర్మరాజు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని మీకు అనుమానం వచ్చినది మనసున? యమధర్మరాజు అన్ని భాషలు మాట్లాడేదారు. నాన్ తమిళ్ కూడా పేసువేన్, కన్నడ కూడా పేసువేన్. యమధర్మరాజు గారికి తెలియని భాషలు ఏముంటాయి చెప్పండి? మేము ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకుంటే రాక గోదావరి జిల్లాలకు వచ్చారు కదా, ఇక్కడ వెల్కమ్ ఎలా ఉంది? ప్రజలందరూ ఎలా ఉన్నారు అసలు? గోదావరి జిల్లా అంటేనే మాకు అభిమానము. ఎందుకలాగా ఇక్కడ కొబ్బరి బొండముల నీరు చాలా రుచిగా ఉంటుంది. అలాగునే ఇక్కడ వివాహ భోజనం అనే మా ఘటోత్కచ సోదరిని పేరున ఒక హోటల్ కూడా ఉన్నది, అక్కడికి కూడా పోయేదము. ముందుగా పాపులను అంతము చేయవలను, అది మా కాన్సెప్ట్. సోదరులారా, ఈ యముడు అనే సినిమా ఆగస్టు 7వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతున్నది. తప్పగా చూడండి. ఏలననగా అంతా మీ యూత్ కుర్రవాళ్ల గురించి తీసిన సినిమా. మా డైరెక్టర్ గారు, హీరో గారు జగదీష్ రెడ్డి గారు చాలా కష్టపడి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీసినారు ఈ సినిమా. రేట్లు కూడా ఎక్కువ పెట్టలేదు, ఎవరు బాధపడకూడదని 100 రూపాయలే పెట్టినారు. తప్పక థియేటర్కి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాను. ఏముండా అదండి విషయం. ఒక సినిమా రిలీజ్ అవుతుందంట 7వ తారీఖున. ఆ యముడు గారు చెప్పారు. సినిమా టైటిల్ ఏంటి సార్? యముడు. యముడు ఆయన టైటిల్ ఆయన పెట్టుకున్నారు, పేరునే పెట్టి ఉన్నారు, అందుకనే నేను వచ్చి తిని. సరే 7వ తారీఖున సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎవరు మీరు ఏమి అనరుగా? ఏమి చేయము. అందులో మంచి కాన్సెప్ట్ ను తీసుకొనము, చెడు కాన్సెప్ట్ ను మనసులో ఆలోచించి మారుము. మనసు మార్చుకొని భర్తలు భార్యలతో చక్కగా నుండు, భార్యలు భర్తలతో చక్కగా నుండు. ప్రాణములు తీసుకునట మీ పని కాదు, పాపం ఎక్కువైన చో తీయుట మా పని. అది మీరు చేయకూడదు. అర్థమవుతున్నదా? యముండా. హీరో గారి విషయానికి వస్తే జగదీష్ గారు, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది సినిమాలో? ఆయన చాలా బాగా చేస్తారు, యాక్టింగ్ బాగా చేశారు. మెయిన్ మెసేజ్ గా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది అయినా మారుతారని ఆయన ఆశ. అదే ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. తప్పక చూడండి యముడు. ఇతరత్ర నటుల గురించి ఏం చెప్తారు ఈ సినిమాలో? వేరే నటుల గురించి మాకేమీనూ తెలియదు. ఎందుకంటే ఈయన యముడు అని మా పేరుని పెట్టినాడు కాబట్టి మేము వచ్చినాము. ఇదే విధముగా పెద్ద ఎన్టీఆర్ గారు యమలీల తీసినారు, అప్పుడు కూడా వచ్చితిమి, కానీ మీకెవరికి నేను కనపడలేదు. యమలీల తీసినారు, యముడికి మొగుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు తీసినారు, అప్పుడు నువ్వు వచ్చితిమి. కానీ ఇప్పుడు మేము కనపడుచుంటిమి, అప్పుడు కనపడలేదు. అప్పుడు ఏమనగా పాపములు తక్కువగా ఉన్నవి, ఇప్పుడు పాపములు పెరిగిపోయిచున్నవి. అందుకనే మీ అందరికి నేను కనబడుతున్నాను. 7వ తారీఖున అందరితో పాటు మీరు కూడా సినిమాకి వస్తున్నారా? మరి ముందుగా నేనే ముందు, ఎవరికి కనపడను. నా చిత్రము నేను చాటుగా చూసేదను. అవునా? ఇంకా ఫైనల్ గా యముడు చిత్రం గురించి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? యముడు అనే చిత్రము కొంతమంది మార్పు తెచ్చుదని తీసిన సినిమా. తప్పక చూడండి. మనసును ఎప్పుడు
దుష్టముగా మార్చుకునవద్దు. సంతోషముగా నుండండి, హాయిగా కాపురము చేసుకోండి, భర్తలు భార్యలతో హాయిగా నుండండి. అందరూ బాగా ఉండి సమాజం ఉద్ధరింపుడు. ధర్మో రక్షితి రక్షితః. అదండి, యముడు సినిమా ఆగస్టు 7వ తారీఖున రిలీజ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి ఈ గోదావరి ప్రాంతాలకైతే మన యముడు గారే వచ్చేసారు. ఆ 7వ తారీఖున మీరు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ కథ కూడా నాకు కొంచెం తెలుసు, ఎందుకంటే ఈ సినిమాలో ఒక చిన్న రోల్ నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది హీరో గారు ఫ్రెండ్గా. సో నాకు కూడా కొంచెం కథ తెలుసు. చాలా బాగుంటుంది. ఈ జానర్ టచ్ చేయడానికి చాలా మంది భయపడతారు, అయినా సరే జగదీష్ గారు ఎంతో ధైర్యంగా ఈ కాన్సెప్ట్ ని ఎన్నుకొని ఆ చిత్రీకరించి థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అది గొప్ప విషయం. సో ఇలాంటి మంచి కథల్ని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ యముడు చిత్రాన్ని కూడా ఎంకరేజ్ చేసి ఘన విజయాన్ని అందించి మూవీ టీమ్ కి గిఫ్ట్ గా ఇస్తారని స్పైసీ మీడియా తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. పదండి తినదము కాకినాడ కాజా. అది